హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇంకా చిక్కలాలన్నీ అయిపోయినాయండి. ఇప్పుడు గజ్జికాయలు చేస్తున్నామండి. ఇలా అన్ని పప్పులు బెల్లం మిక్సీకి వేసుకున్న పిండి తిక్కుకొని పూరిలాగా తిక్కుకొని ఇలా రౌండే తిక్కుకొని దీంట్లో పౌడర్ వేసి పెట్టుకున్నానండి. ఇది పౌడర్ తేనె ఎట్లా చేసి చూపిస్తాను. పౌడర్ కూడా ఇదో అండి, ఇది పౌడర్ అండి. పప్పులు బెల్లం అనమాట. పౌడర్లో మిక్సీకి ఆడించుకొని పెట్టుకొని మనం పొడిలాగా వేసుకొని పూరిలా పెట్టుకొని ఇలా రౌండ్గా ఇలా చేసుకోవాలండి. ఓకేనా, ఇలా తిక్కుకున్న ఇదండి గజ్జికాయలు కాల్చినాక ఇలాగ అవుతాయండి. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి తీసుకొని ఇలా దీంట్లో కడాయిలో వేసేసేయాలండి. మెల్లగా వేయాలి, వెంటనే కలపకూడదండి. వెంటనే కలిపినామనుకో మళ్ళీ అన్నీ ఇచ్చుకోపోతాయండి. ఓకేనా, ఇలా స్లోగా వేయాలండి. స్టవ్ కూడా స్లిమ్లో పెట్టాను. స్లిమ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. క్రిస్మస్ కదండి, పండగ కాబట్టి ఫాస్టర్స్ అందరు వస్తారు, వాళ్ళకి ఇవ్వాలా, ప్లస్ ఇంటి పక్కన వాళ్ళకి ఇవ్వాలా, మన ఇంట్లో ఫ్యామిలీ అందరికీ కదండి. ఎప్పుడు పండగకి మనమే చేసుకొని తినకూడదండి, మనం చేసుకోవాలా, పక్కన వాళ్ళకి కూడా ఇవ్వాలా. అదే దేవుడు ఆశీర్వాదం అన్నమాట. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, సపోర్ట్ చేయండి. మీనా స్వీటీ ఛానల్ ఇదండి. ఇలా మెల్లగా లైట్గా ఇట్లా కొంచెం ఉడికినాయి కదండి, ఇట్లా మెల్లగా ఇలా రౌండ్ అనాలండి. చూస్తే ఎంత బాగా అయ్యాయో. ఇదండి, ఇది పప్పులు గజ్జికాయలు అనమాట. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీనా స్వీటీ ఛానల్. అడ్వాన్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.